గాయ్స్ ఈ క్వశ్చన్ చూడండి. మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 1 2 3 4 5 6 నుంచి ఓన్లీ ఆడ్ నంబర్స్ ని ఫిల్టరైజ్ చేసి దానికి యావరేజ్ తీసుకురమ్మని క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ క్వశ్చన్ మనం ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. అది చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కోడ్ రాస్తున్నా. ఇంటి నంబర్ ఈక్వల్ టు సేమ్ నంబర్ తీసుకుంటున్నా. నెక్స్ట్ వైల్ లూప్ రాస్తున్నా. ఓకే, వైల్ లూప్ వైల్ నంబర్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ మనం తీసుకున్న నంబర్ 0 కాకపోతే అక్కడ ఏం తీసుకోవాలి? లాస్ట్ నెంబర్ తీసుకోవాలి కదా. ఇంటి రిమైండర్ ఈక్వల్ టు రిమైండర్ లాస్ట్ నెంబర్ ఎలా తీసుకుంటాం? నంబర్ మాడ్యులస్ 10. ఓకే, ఇప్పుడు లాస్ట్ నెంబర్ వచ్చింది. ఈ లాస్ట్ నెంబర్ని మనము ఫిల్టర్ అవుట్ చేయాలి కదా. ఓకే, ఫిల్టర్ అవుట్ ఏం చేయాలి? ఆడ్ నెంబర్ కోసం. ఓకే, లాస్ట్ నెంబర్ ఏంది? రిమైండర్. ఇఫ్ రిమైండర్ మాడ్యులస్ 2 నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ రిమైండర్ మాడ్యులస్ 2తో చేస్తే 0 కాకపోతే అది అప్పుడు ఆడ్ నెంబరే కదా. సో ఆడ్ నెంబర్ అయితే ఇఫ్ కండిషన్ లోపలికి రావాలి. ఇఫ్ కండిషన్ లోపలికి వచ్చి దేనికి సమ్ కావాలి? ఓకే, ఇక్కడ మేము పైన రాసుకుంటున్నా. ఇంట్ ఆడ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటున్నా. నెక్స్ట్ నాకు ఆడ్ కౌంట్ కూడా కావాలి కాబట్టి ఆడ్ కౌంట్ ఈక్వల్ టు 0 అని ఇది కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా? ఆడ్ ఈక్వల్ టు ఆడ్ ప్లస్ రిమైండర్ అని తీసుకుంటా. ఓకే, మనకి మొత్తం ఆడ్లోకి స్టోర్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో ఆడ్ కౌంట్ కూడా నేను ప్లస్ ప్లస్ అని తీసుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇఫ్ కండిషన్ బయట వైల్ కండిషన్ లోపల ఏం రాస్తున్నా? నంబర్ ఈక్వల్ టు నంబర్ డివైడెడ్ బై 10. ఇక్కడ ఎందుకు ఇట్లా రాస్తున్నా? మనకు నంబర్ 1 2 3 4 5 6 అని ఇచ్చారు కదా. నెక్స్ట్ ఈ స్టెప్ లో మనకి నంబర్ 1 2 3 4 5 అవుతుంది, మళ్ళా లూప్ లోకి వెళ్తుంది. సో సేమ్ అలా చూసుకుంటుంది. ఇప్పుడు వైల్ కండిషన్ బయట ఏం రాస్తున్నా నేను? ఇంట్ యావరేజ్ ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ యావరేజ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏంది? ఆడ్ బై ఆడ్ కౌంట్ అని తీసుకుంటున్నా. ఇదే మనకి సొల్యూషన్. దాన్ని ఏం చేస్తా? నేను ప్రింట్ చేసుకుంటా. ఇక్కడ ఏం ప్రింట్ చేసుకుంటా? యావరేజ్ ని ప్రింట్ చేసుకుంటా. సెమికోలన్ ఇస్తున్నా. ఈ కొన్ని రన్ చేస్తే ఇప్పుడు ఓకే, ఈ కొన్ని రన్ చేస్తే మనకి యావరేజ్ ఈక్వల్ టు 3 అని వచ్చింది. ఓకే, ఇది కొన్ని చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఈ నంబర్ ఉంది కదా. ఈ నంబర్ ని ఫిల్టర్ చేస్తే ఏమొచ్చింది? ఆడ్ నంబర్స్ 1 3 5. దీని సెంటర్ లో ఏముంది? 3 అని ఉంది కదా. సో అదే మనకి యావరేజ్. సో దాన్ని మీరు చేసుకోవాలంటే 1 + 3 + 5 బై 3 అని చేయండి. మీకు వచ్చిన ఆన్సర్ 3. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన వీడియోస్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా